వెల్కమ్ టు ఉషా శాస్త్రి డైరీస్ అండి. మొన్న నేను ట్రాప్స్ పెట్టి చూపించాం కదా పురుగులకి. ఈ రోజు చూపిస్తా మీకు ఎలా ఉన్నాయి, అవి ఎలా ట్రాప్ అయ్యాయి అవి చూద్దాము. ఇవాళ మేము చూద్దామని వచ్చాము, ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ. చాలా పట్టాయండి. చూస్తే దూరం నుంచే తెలుస్తోంది. మిల్లీ బగ్స్ ఇంకా చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా దానికి పట్టేసాయి అన్నమాట. ఇలాంటివే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్లో మన బాటిల్స్ లాగా అలాగా డిఫరెంట్గా కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏవైనా తీసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు మరొక టిప్ కూడా చూపిస్తాను. ఇక్కడ వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అందుకని. ఇంకొక టిప్ కూడా, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, చూపిస్తాము. ఓకేనా? ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ట్రాప్ అయ్యాయో చూడండి. వాటికి ఇదిగో బ్లాక్, వైట్, ఇంకా రకరకాల పురుగులన్నీ అంటుకుపోయాయి అన్నమాట. వైట్ మిల్లీ బగ్స్ చూడండి, అవి ఎగిరి దానికి అంటుకుపోతున్నాయి అన్నమాట. ఇవంతా మన పువ్వులకి, మన మందార చెట్లకి ఎక్కువ ప్రాబ్లం అయిపోతుందండి. మన మందార చెట్లకు బాగా పట్టేస్తాయి. పువ్వులకు కానీ ఆకులకు కానీ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట అవి. ఇదిగో ఇక్కడ కూడా వచ్చాయి. ఇదంతా వైట్ మిల్లీ బగ్స్ అంటుకుపోయాయి అన్నమాట. ఇక్కడ అంతా, ఇక్కడ ఒకటి పెట్టాం, దానికి కూడా అంతా అంటుకుపోయింది. సో అందరూ తీసుకొచ్చండి, పర్వాలేదు. మేము టెస్ట్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాం. వర్క్ అవుతోంది, పర్వాలేదు కొంతవరకు. మనం అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈవేళ హౌస్ మెయింటెనెన్స్, ఫుల్ సంప్ క్లీనింగ్స్ అంతా నడుస్తుంది. అందువల్ల ఫుల్ వాటర్ అంతా మొక్కలకి పట్టేద్దామని చెప్పి ట్యాంక్స్ అన్నీ ఖాళీ చేయాలన్నమాట. మొత్తం పైన ఉన్న ట్యాంక్స్ అన్నీ, కింద ఉన్న సంప్ అంతా ఖాళీ చేయాలి. దానికి వచ్చి ఈ నీరన్నీ పడుతున్నాం అనమాట. మొక్కలంతా డీప్ టబ్స్ కావి. యాక్చువల్గా గార్డెనర్ మన సీనియర్ వచ్చి వాడు చెప్తున్నాడు, సార్ ఈ ప్రాబ్లం మీరు ఇవి డ్రిప్ సిస్టమ్ అది పెట్టారు, ఇదంతా ఊరికే చూడడానికి అంతా బాగానే ఉంటుంది కానీ జస్ట్ వెట్స్ ద టాప్ లేయర్ అంతే. కింద యాక్చువల్ పోషకాలు ఉన్న మట్టి అంతా కింద ఉంది, డ్రైగా ఉంది అంతే. అది మీకు వెనెవర్ యూ గెట్ ఏ ఛాన్స్ మీరు ఫుల్ డెప్త్, ఎంత డెప్త్గా నీళ్లు పెట్టగలిగితే మొక్కలు అంత బాగా ఎదుగుదలగా వస్తాయి మీకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో టుడే ఈజ్ వన్ సచ్ అకేషన్. కాబట్టి వేళ సంపులు ట్యాంకులు ఖాళీ చేస్తున్నాం కాబట్టి మొత్తం అన్నింటిలో ఫుల్ నీళ్ళు పెట్టి విల్ ట్రై టు గివ్ గుడ్ వాటర్ టు ప్లాంట్స్. అందుకని కొద్దిగా ముందర వచ్చాము వేళ. నాకు కాల్స్ మధ్యలో డ్రిప్ సిస్టమ్ పెట్టినా కూడా మనం మధ్యలో 1-2 రోజులు మనం నార్మల్గా ఫుల్ వాటర్ ఇవ్వాలండి. లేకపోతే గట్టిగా అయిపోతుంది మట్టి అంతా. ఫుల్ తొట్టెల నిండా నీళ్లు పట్టుకోవాలన్నమాట డ్రిప్ సిస్టమ్ ఉన్నా కూడా. అది నీళ్ళు పడుతున్నారు. యాక్చువల్గా ఇది మేము పైన ఏం చేసామంటే దీనికే వేరే ట్యాంక్, గార్డెనింగ్కి ఫుల్ వేరే ట్యాంక్ పెట్టించాము. దానివల్ల ఏంటంటే ఈ డ్రిప్ సిస్టమ్ అంతా వితౌట్ ఎనీ ప్రాబ్లం వర్క్ అవుతుంది. దానికి నాట్ రిలేటెడ్ టు వీటికి సంబంధం లేకుండా అని చెప్పి. కానీ ఏమవుతుందంటే ప్రస్తుతం ఇక్కడ వాటర్ కొద్దిగా తక్కువ వస్తుంది మాకు. కావేరీ వాటర్ కొద్దిగా ఛాలెంజెస్ ఉన్నాయి. దానివల్ల ఏం చేస్తుందంటే నేను మామూలుగానే పోస్తున్నాను అన్నమాట. ప్లస్ ఈ ఫీడ్బ్యాక్ మన గార్డెనర్ చెప్పాడు కదా, దాన్ని మొత్తం మార్చాలి సార్ మీరు, ఎక్కువ పోస్తున్న నీరు అని అంటున్నాడు. సో కుదిరినప్పుడు అవకాశం ఉన్నప్పుడు పెద్ద మొక్కలు చూడండి, ఇది మన్నారు చెప్పి కరివేపాకు చెట్టు ఎంత పెద్దది అయిపోయింది చూడండి. దీనికి అంతా ఫుల్ లోపలికి నీళ్ళు వెళ్ళకపోతే వాడు చెప్తాడు అదే పెరగదు సార్, అక్కడే ఉంటుంది అది, బికాజ్ మీరు ఊరికే పైలేరు తడుపుతున్నారు అంతే, దాన్ని కింద దాకా వెళ్ళాలి వాటర్ అని చెప్పి చెప్తున్నాడు. అందువల్ల అవకాశం వస్తే జాగ్రత్తగా వాటిని నీళ్లు పోద్దామని చెప్పి ఒక ఆలోచన అనమాట. దానికోసం ఇప్పుడు పైకి వచ్చాం.
దీని గురించి కూడా చెప్దామా, మనం గార్డెనర్స్ కి కానీ యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఉపయోగిస్తుంది కదా ఇది. ఇది ఇప్పుడు వెనక్కి తీసి చూపిస్తుంది. ఇందులో ఆటోమేటెడ్ రొటేషన్ సిస్టమ్ అనమాట. ఇది చూడండి, మేము తిరుగుతున్నామా, చెప్పండి ఫస్ట్. అది కెమెరా మౌంటింగ్ స్టాండ్ అది, బట్ విత్ ఆటోమేటెడ్ రొటేషన్. సపోజ్ మేము ఇలా వెళ్తున్నావా, ఇట్ విల్ కమ్ టు అస్, ఇట్ ఈస్ రొటేటింగ్. అక్కడ నోబడీ ఈస్ దేర్, మేము ఇద్దరం ఉన్నాం కదా ఇప్పుడు, అందువల్ల చూడండి ఇట్ ఈస్ రొటేటింగ్. ఇట్ రొటేట్స్ ఆల్ 360 degrees. ఎక్కడికైనా వస్తుంది, ఎక్కడికైనా తీస్తుంది. ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు ఈ మొక్కలు చూపించాం, ఇలా వస్తుంది. లేదా ఇటు పక్కన నడిచి వెళ్తున్నాం నాతో పాటు. ఇలా వచ్చామా, ఇట్ విల్ కమ్, ఇట్ విల్ ఫాలో అస్ అనమాట. ఇట్ హ్యాస్ ఎ సెన్సర్ బేస్డ్ ఆన్ పీపుల్స్ మూవ్మెంట్, ఇట్ విల్ ట్రాక్ యూ. సో లాక్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. చూపిస్తాను చివరి ఎండ్లో, ఆవిడ వెనక్కి తిప్పి చూపిస్తుంది అది. అందులో దీని మీద ఎన్ని బగ్స్, మిల్లీ బగ్స్, చిన్న చిన్న పురుగులు అవన్నీ ఎలాగా వచ్చి చేరే. దీనివల్ల లేకపోతే ఈ మొక్కల ఆకులన్నీ పాడైపోతున్నాయి వీటికి. యాక్చువల్గా మందులు కొట్టడం కన్నా ఇది బాగా మెథడ్ ఏదో బాగుందంట అనిపిస్తుంది ఇది యాక్చువల్గా. మీరు కూడా తీసుకునేవి ఎక్కడ అమెజాన్లో కొన్నావా? ఎక్కడ కొన్నావు? అమెజాన్లో తీసుకుంది. 10 ఉంటాయి. అక్కడ నుంచి వాడుకోవచ్చు, తోటలో పెట్టుకోవచ్చు. ఓకే, వాటరింగ్ ప్లాంట్స్. యూస్ చేసే స్టాండ్ అనమాట. మీకు సెన్స్ చేస్తుంది అనమాట. చూసారా, అది మనుషుల మూవ్మెంట్. ఇప్పుడు నేను ఇది తిప్పుతున్నాను, నువ్వు అటు ఇటు కాదు, అలా వెళ్తే ఇది తిరుగుతుంది. చూసారా, తిరుగుతుంది చూడండి. ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద పీపుల్స్ మూవ్మెంట్ అండ్ దెన్ ఇట్ విల్ రికార్డ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ ఇక్కడ పెట్టుకుని రికార్డ్ చేయొచ్చు. అందువల్ల మేము వేరే ఆవిడ లేకపోయినా అప్పుడు ఆవిడ కూడా అక్కడ వచ్చి పెట్టేసుకుని చేసుకోవచ్చు అనమాట. రికార్డింగ్ అంతా బాగుంటుంది. ఇది సిస్టమ్ పిల్లలు కొన్నారు, కొన్ని ఇక్కడ పెట్టి వెళ్ళారు అనమాట. బాగా ఉపయోగిస్తుంది ఇది. ఆన్ చేసుకునే బటన్ అండి, ఇక్కడ చూసారా, ఇది ఆన్ చేసే బటన్. ఇది సెన్సర్. ఇదేమో చిన్న రిమోట్ లాగా ఇచ్చారు. ఇది మనం తీసేసుకోవచ్చు బయటికి. ఈ రిమోట్ తీసి మనం ఆన్ ఆఫ్ అంతా చేసుకోవచ్చు అన్నమాట. దీంతో బాగుంది ఇది. యూట్యూబ్లో వ్లాగ్స్ అవి చేసే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అందరు తీసుకోవచ్చు. అమెజాన్లోనే ఉంటుంది. మా పిల్లలు గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ కూర్చుని ధాన్యం కాయలను చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ వేసుకున్నాను నేను సీట్ అవుట్లో. ఇక్కడే కూర్చుని, నా సీట్ అది, ఇక్కడ కూర్చుని కాయలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చెమేలి పూలు కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇష్టం అలాగా. ఈ సీట్ అవుట్లో ఇలా కూర్చుని ఇలా పళ్ళు అవి, ఇక్కడ మన వంకాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి. ఇలా పళ్ళు, ఇక్కడ 2 పళ్ళు ఉన్నాయి చూసారా. ఇలా చూస్తే భలే బాగుంటుంది. బాగుందండి ఈరోజు వీడియో. బాగుంటే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి అందరూ. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.